తెలుగు పొలిటికల్ లీగ్ లో ఇవాల్టి మ్యాచ్ గుంటూరు స్టేడియానికి షిఫ్ట్ అయింది. గుంటూరు నేతలు బస్తీ మే సవాల్ అంటున్నారు. టీడీపీ ముఖ్య నేతలపై అంబటి రాంబాబు బౌన్సర్లు సంధిస్తున్నారు. గుగ్లీలతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు టీడీపీ తరపున బ్యాటింగ్ దిగిన నక్కా ఆనంద్ బాబు అంబటి బౌన్సర్లను బౌండరీలుగా మలుచుతుండటంతో ఆట రసపట్టులో సాగుతోంది. గుంటూరు రాజకీయాలు యమ ఘాటుగా ఉంటాయి. టీడీపీ వైసీపీ నేతలు నిత్యం కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. అంబటి రాంబాబు నక్కా ఆనంద్ బాబు అయితే ఫేమస్ మిర్చి రకం గుంటూరు సన్నం S4 రకంతో కారం నూరుతున్నారు. తన ఇంటిపై దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. దాడికి ప్లాన్ చేసింది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆరోపిస్తోన్న అంబటి రాంబాబు ఆయనకు సినిమా చూపించేదాకా వదిలే ప్రసక్తే లేదంటున్నారు. మరోవైపు అంబటి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. పెమ్మసానిని రాంబాబు టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టారు ఆనంద్ బాబు. పెమ్మసానికి చట్టం పదునేంటో అంబటి రాంబాబు రాబోయే కాలంలో చూపిస్తాడు. రాసుకోండి, చట్టం పదునేంటో చూపిస్తా. డబ్బు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, అయినా చట్టం ముందు అందరూ సమానులే అనేది పెమ్మసానిని చట్టం ముందు నుంచోబెట్టి చూపిస్తా. అదే నా పట్టుదల, అదే నా హృదయ ఘోష. బాధపడ్డవాడి ఘోష, ఇల్లు పగిలినవాడి ఘోష, కార్లు పగలగొట్టించుకున్నవాడి ఘోష, పెట్రోల్ బాంబులు వేయించుకున్నవాడి ఘోష, ప్రాణాలకు తెగించి కూర్చున్నవాడి ఘోష అది అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చేశాడు? ఆయనకేం సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు, చాలా డిగ్నిఫైడ్గా అతని పని అతను చేసుకుంటున్నాడు. నిరంతరం నిధులు తీసుకొస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయడానికి శాయశక్తిలో కృషి చేస్తా ఉన్నాడు. తన ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు ఇంతవరకు శిక్షించలేదంటూ ఈ నెలలో వినతి పాదయాత్రకు సిద్ధమయ్యారు అంబటి రాంబాబు. అయితే అంబటి పాదయాత్రను తప్పుపట్టారు నక్కా ఆనంద్ బాబు. ఆగస్టు 15 తర్వాత 2 రోజులు పాదయాత్ర. ఎందుకంటే 29 కిలోమీటర్లు ఒక్క రోజులో నడవలేము. ఒకవేళ పట్టుదలగా నడిచినా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు డీజీ ఆఫీస్ క్లోజ్ చేస్తారు. అందువల్ల 2 రోజులు షెడ్యూల్ వేసుకొని ఉదయం 7 గంటలు ఇక్కడ బయలుదేరి మధ్యలో కాజ గ్రామంలో నైట్ హాల్ట్ ఉండి అక్కడి నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్కి వెళ్తాం. మీ అందరి సహకారం కావాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఇవాళ నా మీద దాడి జరిగింది కాబట్టి యాక్షన్ తీసుకోలేదని అనుకోకండి. ఎవరి మీద జరిగినా ధనవంతులు, అధికారంలో ఉన్నవాళ్ళు మేనేజ్ చేస్తారు. నువ్వు చేసింది తప్పు, దాన్ని శిక్షగా అరెస్ట్ చేశారు, లోపల పోయా వచ్చావు బెయిల్ మీద. నువ్వు ప్రతిపక్ష పార్టీగా నాయకుడు ఇంకో సబ్జెక్ట్ మీద నువ్వు ప్రజలకు సంబంధించిన అంశాల మీద నువ్వు పోరాటం చేసే చెయ్యి. అంతేగాని ఈ రోడ్ల మీద పిచ్చికొక్కల వారంలాగా రోజు ఈగోలేంటి? జైలుకి వెళ్లొచ్చాక అంబటి రాంబాబు తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారన్నారు నక్కా ఆనంద్ బాబు. కానీ రాంబాబు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ సంఘటనలు. కానీ ఆ సంఘటనల అనంతరం అతనికి వచ్చిన పబ్లిసిటీ చూసుకొని విర్రవీగిపోతా ఉన్నాడు. కానీ ఇతను వేసే వేషాలకి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా యావగించుకుంటా ఉన్నారు ఇతన్ని. అంతకుముందు అంబటి రాంబాబు అనేవాడిని జోకర్గా చూసేవాళ్ళు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రజలు. ఇప్పుడు పెద్ద హీరోనని అతను అనుకుంటున్నాడు. ఓ పిచ్చికొక్క మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏ రోజుకు ఆ రోజు కొత్త పంతులు దొక్కుతా నేను వేషాలన్నీ. అంబటి రాంబాబు రోజుకో అంశంతో హడావుడి చేసినంత మాత్రాన మైలేజ్ రాదన్నారు టీడీపీ నేత ఆనంద్ బాబు.